మనం ఈ కులంలో పుట్టాలి, ఈ అమ్మ ఈ నాన్నకు పుట్టాలి ఇట్లాగ అనుకుని పుట్టాం. అప్పుడు లేకపోతే ప్రతి ఒక్కళ్ళు అంబానీలకి అదానీలకే పుట్టాలనుకుంటారు. ఎందుకు? ఆర్థిక స్తోమత. అక్కడ కులం కాదు లెక్క, సొమ్ముల్ని బట్టి ఉన్నటువంటి వాళ్ళు. బట్ విధి రాత ఉంటుంది మనకి. దాని గురించి కర్మ సిద్ధాంతం గురించి ఎంత ఇక్కడ మనం ఎక్కువగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. పుట్టిన తర్వాత మనం కులం ఆపాదించబడుతుంది, అమ్మా నాన్నలకు సంబంధించినటువంటి కులం. కాకపోతే రిజర్వేషన్ సిస్టమ్ కారణంగా అట్లాగే సుదీర్ఘకాలం పాటు అణచివేతకి గురైనటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి రిజర్వేషన్లు ఉండటం వల్ల ఇప్పుడు కులపరమైనటువంటి చర్చ నడుస్తూ ఉంటుంది. ఇంకొకటి, మన దేశంలో వద్దన్నా సరే కులాలను రెచ్చగొట్టేటటువంటిది రాజకీయ పార్టీలు. మళ్ళీ దాన్ని కవర్ చేసేది రాజకీయ పార్టీలో. కులం ఆధార వ్యవస్థని నేనైతే నిరసిస్తా, వ్యతిరేకిస్తా. కానీ అలాగని మన మార్క్ లిస్టులోనో లేకపోతే మన టీసీల్లోనో వచ్చేటటువంటి కులాన్ని మనం ఏం చేయాలి? మార్క్ లిస్టులో రాయట్లేదు కానీ టీసీల్లో అయితే కులం రాస్తున్నారు కదా. అట్లాగే గవర్నమెంట్ వీటిలో కూడా రాస్తున్నారు కదా. నో క్యాస్ట్ అనేటువంటి సిస్టమ్ కాలం పెట్టుకునేదాకా ఇది నడుస్తూనే ఉంటుంది. సరే, ఇది కొంతమంది మాత్రమే అక్కడ. ఇప్పుడు మేలు ఫిమేలు థర్డ్ జెండర్ అన్నట్టుగానే నో క్యాస్ట్ అనేటువంటి కాలం కూడా పెట్టే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. ఇది పక్కన పెడితే ఇవాళ ప్రధానంగా ఇది ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే, రాహుల్ గాంధీ తనే రైట్ చేస్తాడు అగ్రవర్ణాల పార్టీ, భారతీయ జనతా పార్టీ అది ఇది అనేసి. ఇంకోటి, తను మళ్ళీ బ్రాహ్మణుడని తనే చెప్తాడు. ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, వాళ్ళ నాన్న పార్సీ కదా. ఎందుకని? ఫిరోజ్ ఖాన్ గారి అమ్మాయి, ఆ అమ్మాయికి కొడుకు. అంటే ఫిరోజ్ ఖాన్ పార్సీ అయినప్పుడు ఫిరోజ్ ఖాన్ కూతురు పార్సీనే అవుతుంది కదా. ఫిరోజ్ ఖాన్ కూతురు పార్సీ అయినప్పుడు ఫిరోజ్ ఖాన్ వచ్చేటప్పటికి భర్త కదా. ఫిరోజ్ ఖాన్ పార్సీ, ఇందిరాగాంధీ పార్సీనే కదా అప్పుడు. లేకపోతే అక్కడ అదేది కాశ్మీర్లో బ్రాహ్మణ కుటుంబం జవహర్లాల్ నెహ్రూది కాబట్టి అంటే తల్లి వారసత్వం రావాలి. అప్పుడు తల్లి వారసత్వం వస్తుంది ఈ దేశంలో. ఫిరోజ్ ఖాన్ వచ్చేటప్పటికి పార్సీ ప్లస్ బ్రాహ్మణులకు పుట్టినటువంటి బిడ్డ అనుకోవాలి. ఏది? రాజీవ్ గాంధీ. ఓకే, తను అప్పుడు ఏమవుతాడు? తండ్రి లెక్కను చూసుకుంటే పార్సీ అవుతాడు, అంతే కదా. తను పెళ్లి చేసుకుంది ఎవరు? క్రైస్తవురాలైనటువంటి సోనియా గాంధీ. అప్పుడు పార్సీ ప్లస్ క్రిస్టియన్కి పుట్టినటువంటి అబ్బాయి బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడు? జంజం ఎట్లా వచ్చింది? ఇది వాస్తవంగా అయితే చర్చించక్కర్లేదు. కానీ దిక్కుమాలిన లింకులు ఒకదానికొకటి పెట్టుకుంటున్న రోజుల్లో వచ్చేటటువంటి చర్చ, అంతకుమించి మరేం లేదు. మేము కులరహితం మా కుటుంబం అంటే తప్పేలే, కానీ నేను సద్బ్రాహ్మణుడిని, నాది ఇదిగో గోత్రం అని చెప్పేటటువంటి అప్పుడు వచ్చే ప్రశ్న అది.